రె- రెడ్డి శేఖర్ భార్య ఇద్దరు ఇచ్చారు. ఇది ఏమనేసి నాకు తెలియదు, నాకు ఇంగ్లీష్ రాదు, నాకు తెలుగే సరిగ్గా నేను చదువుకోలేదు. ఎవరిది సంతకం చేసి ఇచ్చింది ఎవరు? మళ్ళీ ఆ తర్వాత ఇది మేము పెట్టాం మాదే అని చెప్పారు. ఆ తర్వాత నేను వేరే వాళ్ళ దగ్గర చదివిపించుకుంటే ఇది వచ్చి ఎవరు మౌనిక అంట. మళ్ళీ పోయి అడిగాను, ఇదేనండి మీరు ఇట్లా చేసినారు. డబ్బులు ఇచ్చింది ఆర్పిఎఫ్ రెడ్డి శేఖర్ రాయలకి, కానీ తీసుకున్న చెక్కు మాత్రం మౌనిక అనే అమ్మాయిది బాండు చెక్కు. అవును సార్. అంటే అది మీరు మీకు చదువు రాదా? కనీసం మినిమం పేర్లు చదువుకునే నాకు రాదా? నేను చదువుకోలేదు సార్. ఓకే. ఇప్పుడు రెడ్డి శేఖర్ రాయలు ఆ డబ్బు అడుగుతుంటే ఏమంటున్నాడు? ఇప్పుడు డబ్బు అడిగితే నువ్వు ఎక్కువ ఏమన్నా చెప్పావంటే, నువ్వు డబ్బు అడిగావంటే నువ్వు గుమ్మునుండు, ప్రశాంతంగా ఉండు అని 2 సంవత్సరాలుగా చెప్తున్నాడు. 2 సంవత్సరాల నుంచి ఎంతెంతో మంచిగా తీసుకొని అడుక్కుంటా ఉంటే ఏమంటాడు, నువ్వు డబ్బు అడిగావంటే నిన్ను లీగల్ గా ఎక్కడెక్కడ ఇరికించాలనో అక్కడ ఇరికిస్తాను. నా కాడ రికార్డు కూడా, ఆయన పంపించిన రికార్డు కూడా ఉంది సార్, వాయిస్ రికార్డు పంపించినాడు. నువ్వు ఎవరికన్నా చెప్పావంటే నా ఆర్పిఎఫ్ గురించి నీ మీద ఎన్ని రకాల కేసులు ఉంటాయో 1 డజన్ కేసులు పెట్టి నిన్ను తిప్పిస్తా, కోర్టు చుట్టూ తిప్పిస్తా. మిగతా నీకు డబ్బు ఇవ్వాల్సిన వాళ్ళు వాళ్ళనే తీసుకొని వస్తా, వాళ్ళందరి ద్వారా కేసులు పెట్టిస్తా, నీ జీవితం కోర్టు చుట్టూ సరిపోవాల అని బెదిరిస్తున్నా.